శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 4వ రోజు పారాయణం. ప్రతి ఆదివారం నాడును సిరిడిలో సంత జరుగు మామూలు కలదు. ఆ రోజున సిరిడీవాసులు యాత్రీకులను మాత్రమే కాక సంతకై వచ్చు పరిసర గ్రామీణులలోని అనేకమంది కూడా ద్వారకామాయికి వచ్చుచుండుటచే శ్రీ సాయిబాబావారి దర్బారు భక్తులతో కిటకిటలాడుచుండెది. ఒక ఆదివారము నాటి దర్బారులో హేమాడ్ పంతు బాబాకు పాదములొత్తుచున్నాడు. భక్తుల కోలాహలం అధికముగానున్నది. ఇంతలో శ్యామ, హేమాడ్ పంతు, నీ చొక్కాకు శనగ అంటినదేమిటి అని అతని చొక్కా చేతులు తట్టగా అందుండి శనగలు రాలినవి. అందులకాశ్చర్యపడుచునే హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును చాచగా అందుండి మరిన్ని శనగలు పడినవి. దానితో ఆశ్చర్యపోవుట హేమాడ్ పంతును, రాలిన శనగలు ఏరుకు తినుచూ నవ్వుకొనుట దర్బారు సభ్యుల వంతునూ అయినది. ఈ తంతుపై వ్యాఖ్యానించుచూ బాబా, ఈ హేమాడ్ పంతునకు తానుంటరిగా తిను దుర్గుణమొకటున్నది, అందుకు ఈ శనగలే సాక్ష్యము అనినారు. బాబా అట్లనుటతో హేమాడ్కు బాధ కలిగి, సాయి, నేను ఏనాడునూ ఒంటరిగా తిని ఎరుగను. నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండగా నేనెప్పుడునూ ఏదియూ తినలేదు, నీవెరుగవా అనినాడు. అందులకు బాబా, నిజమే, దగ్గర ఎవరైనా ఉన్నచో పెట్టదవు, ఎవరునూ లేనప్పుడు నీవు మాత్రమేమి చేతువు? కాని నేను నిత్యమును నీ తోడనే యుందునని నమ్మెదవుగదా, కనీసం నన్నైనను స్మరింతువా, లేక నాకు నివేదింపకనే భుజింతువా అని అడిగినారు. దానితో హేమాద్ తడబడినాడు. జనము మరలా నవ్వుకునినారు. నిజమునకిది బాబా నలుగురుకు కలిపి చేసిన దివ్యోపదేశమేగాని నవ్వుకోవలసిన విషయము కాదు. ఈ రద్దీ ప్రపంచమునందు మానవునకు ఏకాంతము లభించుటయే అరుదు. ఏదియో ఒక లంపటము లేకుండా కొన్ని క్షణములైననూ జీవించగలుగుట ఇంకనూ అరుదు. ఇట్టి తరిని దైవస్మరణమునకు అవకాశముండదనియే ఎందరెందరో ఏకాంతమునకై కాంతారములు పట్టిపోవుచున్నారు. అట్టిది మనకింత ఏకాంతము లభించినప్పుడైనను భగవన్నామస్మరణము చెయ్యలేకపోవుట ఎంత దురదృష్టము. సాంసారికమైన లంపటములు ఎప్పుడునూ యున్నవియే. కనీసం ఒంటరిగానున్న ఒకింతసేపైననూ గురునో పరునో ధ్యానించరాదా అనునదే ఇచ్చట బాబా ఉపదేశము. మరియు ఇహపరములు సాధించదలిచినవారు తోటివారికి పెట్టకుండా ఒక్కరే తినకూడదు. కూడా ఎవరునూ లేనప్పుడునూ ఒంటరిగానున్నప్పుడునూ కూడా గురుదేవులకు నివేదించనిదే ఏదియునూ తినరాదు. అందువల్లనే భగవద్గీతయందు శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము అంటే భగవదర్పణము చేసి శేషాహారమును భుజించు సజ్జనులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు. అట్లుకాక ఎవరు తమకొరకే తింటున్నారో వారు పాపమును తినువారే యగుదురు అని ఘంటాపదముగా చెప్పియున్నారు. ఆ విషయమునే శ్రీ సాయిబాబా హేమాడ్ పంతును కారణముగా చేసి తన దర్బారులోని వారందరికీ ఉపదేశించినారు. ఈ విషయమై కృష్ణ కుచేలుర కథను పరిశీలించదముగాక. కృష్ణుడును కుచేలుడును సాందీపుని వద్ద కలిసి చదువుకున్న బాల్యమిత్రులు. ఒకనాడు గురుపత్ని కుచేలునకు కొన్ని అటుకులనిచ్చి కృష్ణునితో అడవికి పోయి కట్టెలు తెమ్మని చెప్పినది. మిత్రులు అడవి చేరినారు. కృష్ణుడు, కుచేలా, దాహంగా ఉన్నదయ్యా అనగా కుచేలుడు పరగడుపున నీరు త్రాగడం మంచిది కాదని వారించాడేగాని గురుపత్ని ఇచ్చిన అటుకుల విషయము నెత్తలేదు. కొంతసేపటికి కృష్ణుడు అలిసినట్లుగా మిత్రుని తొడపై తలపెట్టుకుని గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. అదే అదనుగా కుచేలుడు గురుపత్ని ఇచ్చిన అటుకుల మూటను విప్పి తినసాగాడు. నిద్రలో నుండియే నీలమేఘశ్యాముడు, నేస్తమా, ఏమిటి తినుచున్నావు అని అడిగాడు. కుచేలుడు కంగారుపడి, తినుటకేమున్నది, మట్టి, చలికి వణుకు పుట్టి దంతములు కొట్టుకుంటున్నవి, ఆ ధ్వనియే ఏదో తినుచున్నట్లుగా నీకు వినబడుతున్నది కాబోలు అని బొంకినాడు. కృష్ణుడు చిర్నవ్వు మోహంతో, అవునవును, నాకు పెట్టనిదే నీవేదియూ తినవుగదా, కాని నాకొక కల వచ్చింది. ఇద్దరి మిత్రుల ఆహారం ఒకని వద్ద ఉండగా వాడు మిత్రునికి పెట్టకుండగా తినుచున్నాడు. ఏమిటి తినుచున్నావనగా తినుటకేమున్నది మట్టి అని అబద్ధమాడాడు. రెండవవాడు అట్లే అగుగాక అని దీవించాడు. వాడు దొంగమిత్రుడు గాని నీవు మంచిమిత్రుడవు కుచేలా, నాది నాకు పెట్టనిదే నీవు తినలేవుగదా అనినాడు. పాపం కుచేలునకు అప్పటికింకనూ కృష్ణుని సంగతి తెలియదు. అందుచేతనే నిద్రులో కలవరించినాడనుకున్నాడు. కాని కృష్ణుని కన్నీయూ తెలుసును. అట్లు తోటివారికి పెట్టక తానే తిన్న పాపమే కుచేలుణ్ణి దరిద్రుని చేసింది. శ్రీకృష్ణుని మాట ప్రకారం ఆయన వాటా అటుకులు ఆయనకు పెట్టిన తర్వాతనే ఇతని సంసారం కడుపునకింత తినగలిగింది. కావున దొంగతిండ్లు మానివేయవలసినదు సుమా. భక్తులు వారి వారి ఇష్టానుసారముగా సేవ చేసుకొనుటకు బాబా అనుమతించెడివారు. ఆ విషయములో ఇతరుల జోక్యమును వారు సహించెడివారు కాదు. ఒక ఉదాహరణ చూడుండి. మావిషీబాయి అను భక్తురాలొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెది. ఆ సమయానందు ఆమె ప్రయోగించు బలమునకు ఇతర భక్తులు ఆతృతపడి, కొంచెం మెల్లగా తోముము, లేనిచో నీ బలమునకు బాబా ప్రేవులు బయటపడునట్లున్నవి అని హెచ్చరించిరి. దానితో బాబాకు ఎనలేని కోపం వచ్చినది. కండ్లు ఎర్రచేసి సటికా చివరను 2 చేతులతో పట్టుకుని తన పొత్తికడుపులోనికి గుచ్చుకొనిరి. పిదప పిడిని మసీదులోని స్తంభన కానించి అదుముకోసాగిరి. దానితో సటికా ఎంతయూ బాబా పొత్తికడుపులోనికి దిగబడిపోవునట్లుగా ఉన్నది. అది చూసి అందరునూ భయభ్రాంతులైరేగాని బాబాకెవ్వరునూ ఎదురాడలేకపోయిరి. బాబాకింకా ఆగ్రహం కలుగుటగల కారణమొక్కటే. భక్తురాలు తనకిష్టమొచ్చినట్లు సేవ చేసుకొనుచుండగా ఇతరులు ఆమెను వారించుటయే. సరియే, భక్తుల అదృష్టము వలన తామన్న మాటలకు ఇతరులు పశ్చాత్తాపపడుటలో బాబా కోపం మాని శాంతము వహించిరి. భక్తులు సేవాపారవస్యములో తన గొంతును నులిమినా సంతోషమేగాని ఇతర భక్తులు నోరెత్తినచో సహించని కరుణామూర్తి బాబా. భక్తుల నిముత్తుడై ప్రాణాలను ఖాతరు చెయ్యని సాయి కంటెను సద్గురువెవరు, సమర్థులెవరు, సర్వేశ్వరుడెవరు. కావున మనమందరమును ఆయన యందు భక్తియుతులమై ఉండెదముగాక. సేవలు, నియమాలు, అష్టాంగయోగములతో బాబాకు పనిలేదు. ఆయన కృపామృతమనుభవించుటకు భక్తి ఒక్కటే ఏకైక మార్గము. అన్నా మావిషీబాయిల తగాదా. అన్నా చించినీకరను మోటు భక్తుడొకడు కలడు. కాని వాని హృదయం మంచిదగుట వలనను ఎట్టి కుత్సితమునూ లేనివాడగుట చేతను బాబా అతనిని తన దర్బారునందు ఉండుటకు అనుమతించెను. ఒకనాడా చించినీకరు బాబా యొక్క ఎడమచేయిను ఒత్తుచున్నాడు. అదే సమయంలో పై కథలో చెప్పినబడిన మావిషీబాయి అను ముసలి భక్తురాలు బాబా నడుమును, మూలను, వీపును చేతుల వ్రేళ్లు అల్లి నొక్కుచుండెది.
ఆ సేవలో మావిషీబాయి ముఖం కిండికి మీదికి కదులుచుండెది. ఒకసారి ఆమె అన్నా ముఖానికి చేరువగా పోయేది. ఆమె హాస్యనైజము గలదగుటచేత ఓహో, ఈ అన్న ఇంత ముసలివాడయ్యునూ నన్ను ముద్దాడుటకు ప్రయత్నిస్తున్నాడు అని ఆరోపించినది. ఇంకేమున్నది, అసలే ముక్కుసూటి మనిషియగు అన్న మావిషీబాయితో గొడవకు దిగినాడు. ఆ గొడవ త్వంశుంఠా అనగా త్వంశుంఠా ఎనువరకునూ పెరిగినది. దర్బారులోనున్న వారందరూ ఈ ముసలివాళ్ల గొడవకు నవ్వుకుంటున్నారు. ఇంతలోనే బాబా కలుగుజేసుకుని, ఇక మీరు మీ యుద్ధము నాపుడు, ఏలరగడా, బిడ్డ తల్లిని ముద్దుగోరటలో అనౌచిత్యమేమున్నది అని చెప్పుటతో ఆ వృద్ధభక్తులను, దర్బారులోని ఇతర భక్తులను సంతుష్టులయిరి. బాబా చమత్కారంగా మధ్యవర్తిత్వం జరిపినందుకు అందరునూ ఆనందించిరి. కలరా. ఒకప్పుడు సిరిడీలో కలరా రోగం భయంకరంగా వ్యాపించుచుండెది. కలరా నిర్మూలనకై పంచాయతీవారు సభదీర్చి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానివరాదనియూ, గ్రామంలో మేకలను కోయరాదనియూ నియమములుంచిరి. సరిగ్గా అదే సమయానికి ఒక కట్టెలబండి ఊరిలోనికి వచ్చుచుండగా ప్రజలు దానిని రానివ్వకుండా ప్రయత్నించుచుండయి. ఊరివారికి కట్టెల అవసరం కలదు, కాని కలరా భయము కూడా కలదు కదా. ఇదంతయూ చూసిన బాబా ఆ కట్టెలబండిను తమ మసీదునకు తోలించుకొనిపోయిరి. బాబాను కాదనుటకు ఎవరికినీ ధైర్యం చాలదాయే. బాబా ధుని వెలిగించి ఉంచినారని ఆయనకు కట్టెలు నిలవ ఉంచుకొనడం అవసరము గదా. బాబా వద్ద కట్టెలు ఉన్నాయనినా అందరి వద్దనూ ఉన్నట్లే, ఎవరికి కావలసినవి వారు తీసుకునిపోయేడివారు. బాబా ఏనాడునూ కాదని అడ్డు చెప్పేడివారు కాదు. ఇట్లుండగానే ఎవరో మసీదుకు ఒక మేకను తెచ్చిరి. అసలది దుర్బలముగానున్నది. పైగా ముసలిది కూడా అగుటచే ఈ క్షణమో మరోక్షణమో మరణించుటకు సిద్ధంగానున్నది. అప్పుడక్కడ మారేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా ఉన్నాడు. బడేబాబా అనినా సాయిబాబాకు మిక్కిలి ఇష్టమని ప్రతీతి. ఆ చనువు వలన బాబా ఆ మేకను నరికివేయమని బడేబాబాకు చెప్పారు. అనవసరంగా దానికి చంపుటెందుకని ఆయన సాయిబాబా మాటను తప్పించెను. అప్పుడు బాబా ఆ పనిని శ్యామాకు నియోగించెను. శ్యామ రాధాకృష్ణమ్మాయి ఇంటికి పోయి కత్తిని తెచ్చెను. ఇంతలోనే ఆ కత్తి ఎందుకు తీసుకునిపోబడినదో తెలుసుకున్న రాధాకృష్ణమాయి రివ్వున మసీదునకు వచ్చి ఆ కత్తిని లాగుకొనిపోయినది. ఇంకొక కత్తి కొరకై శ్యామ వాడాకుపోయాడు. ఈ లోపల బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను ఆజ్ఞాపించెను. అతను వెనువెంటనే ఒక కత్తిని తెచ్చి మేకను నరకుటకు తయారయ్యెను. సాయిబాబా అతనిని ఆకి, బ్రాహ్మణుడివయ్యుండి ఇట్టి పనిచేయుటకు మనసెట్లొప్పినది అని మందలింపబోగా కాకాసాహెబు వినయముడై, బాబా, నీ పలుకే నాకు చట్టం, నా స్మృతియూ స్ఫురణమూ స్మరణమూ నీవే, నీ ఆజ్ఞ పాటించుటయే గాని అందలి ముచితానుచితములతో నాకు నిమిత్తము లేదు అని పలికెను. అంతట బాబా ప్రసన్నులై మేకను తానే చంపుదనని దానిని తకియాకు తీసుకుని పోవుచుండగా మార్గమధ్యములోనే ఆ మేక మరణించినది. ఇందు మనకొక ముఖ్య విషయం తెలియచున్నది. అది శిష్యులలోని రకాలు. శిష్యులు 3 విధములు. 1. గురువుగారి మనోభావమును గ్రహించి దానిని గురువుగా ఆజ్ఞాపించుటకు ముందే నెరవేర్చువారు ఉత్తములు. 2. గురువు ఆజ్ఞాపించిన దానిని తూచా తప్పకుండా నెరవేర్చువారు మధ్యములు. 3. గురువు చెప్పిన దానిలో ఉచితానుచితములెంచుచు తమ చేతనైన కొలదిగా చేస్తూ గురువు ఆజ్ఞను అసంపూర్ణముగా చేయువారు సాధారణులు. గురువు పట్ల పూర్ణ విశ్వాసము, ఓర్మి, బుద్ధికుశలత, కార్యాచరణలునందు చురుకుదనము, ఇతర సాధనములను చక్కగా అలవడినప్పుడే శిష్యులు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులై తరించెదరు. పాదుకా వృత్తాంతము. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ వారి భక్తులలో ఒకరైన భాయి కృష్ణజీ అలీబాక్కర్ ఒకనాడు అక్కల్కోటకు పోవలెననియూ, అచ్చట మహారాజ్ వారి పాదుకలను దర్శించి పూజింపవలెననియూ అనుకొనెను. కాని అతను అక్కల్కోటకు బయల్దేరుటకు ముందే శ్రీ మహారాజ్ వారు అతనికి స్వప్నములో కనిపించి, నాయనా, ప్రస్తుతము నేను సిరిడీయందున్నాను, నా కొరకు అక్కల్కోటకు రావలసిన పనిలేదు. సిరిడికి పోయి నీవు చేయదలుచుకునిన పూజలన్నీయూ అక్కడనే చేయుము అని ఆజ్ఞాపించినారు. అందుచే ఆ భక్తుడు సిరిడీకి వచ్చి అక్కడున్న శ్రీ సాయిబాబాను పూజించెను. మరియు ఈ చమత్కార సంఘటనకు గుర్తుగా శ్రీవారి పాదుకలను సిరిడీలో ప్రతిష్ఠించవలనని ఆలోచించెను. ఇతర మిత్రులతో సంప్రదించగా తొలిదొలుత బాబా కుర్రవాని రూపములో కనిపించిన వేపచెట్టు దిగువకే ఆ పాదుకలను ప్రతిష్ఠించవలనని నిర్ణయించిరి. వెంటనే పాదుకల నమూనాను సిద్ధపరచి ఖండోబా మందిరమందున్న శ్రీ ఉపాసనీ బాబాకు చూపించగా ఆయన అందుకొన్ని మార్పులను చెప్పి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తిని, వేపచెట్టు యొక్క ఔన్నత్యమును తెలుపునట్లు ఆ పాదుకా ప్రతిష్ఠాపనకు అనుమతి నిమిత్తమై బాబాను ప్రార్థింపగా దానిని శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్ఠించవలసినదిగా ఆజ్ఞాపించినారు. శ్రీ సాయిబాబా ఆజ్ఞ ప్రకారము బొంబాయిలో పాదుకలను తయారు చేయించి తెచ్చి గొప్ప ఊరేగింపుతో ఆ పాదుకలను ప్రతిష్ఠించుట జరిగినది. నేటికిని ఆ పాదుకలును ఉపాసనీబాబా వ్రాసి ఇచ్చిన శ్లోకమును సిరిడీలోని వేపచెట్టు క్రింద నిత్యపూజలందుకొనుచున్నవి. బొంబాయి నివాసియగు హరిశ్చంద్ర పిథలేకు మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకుగలడు. ఎన్ని రకముల ఆయుర్వేద, అల్లోపతి వైద్యములు చేయించిననూ ఆ బాలునకు రోగము నయము కాలేదు. ఆశ వదులుకొను సమయమునకు బాబా మహిమలాతని చెవినబడినవి. తక్షణమే భార్యాపుత్ర సమేతముగా సిరిడీ వెళ్లి సాయిబాబానాశ్రయించెను. బాబా అనుగ్రహముచే పితకుమారుని వ్యాధి కుదిరినది. పిథలే ఆనందించి అందరికినీ మిఠాయి పంచిపెట్టెను. బాబాకు పండ్లు తాంబూలమిచ్చెను. పిథలే తిరిగి బొంబాయికి బయలుదేరుచుండగా బాబా అతనిని పిలిచి ఊదీప్రసాదమును 3 రూపాయలను ఇచ్చి ఆశీర్వదించుచు, నాయనా, నీకు గతములో 2 రూపాయలనిచ్చినాను, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని నీవు పూజామందిరములో యుంచి పూజింపుము, మేలు నొందెదవు అని ఆశీర్వదించిరి. తాను బాబా సాన్నిధ్యమునకు వచ్చుట అదే మొదటిసారి ఎగుటచే ఆయన అంతకు ముందే తనకు 2 రూపాయలిచ్చుట ఏమో పిథలేకు అర్థము కాలేదు. అయినను వినయశీలియగుటచే మారుమాటలాడక బాబాకు నమస్కరించి సకుటుంబముగా బొంబాయి చేరినాడు.
అచట పిథలే సిరిడి విషయములన్నీయునూ తల్లికి వినిపించుచు, అమ్మా, బాబా గతములో మనకు 2 రూపాయలిచ్చినట్లుగా చెప్పినారు. నాకేమీయూ అర్థము కాలేదు. నీకేమైనా బోధపడినదాయని అడుగగా ఆమె బాగుగా ఆలోచించి, అవును నాయనా, నాకొక విషయం జ్ఞాపకము వస్తున్నది. నీవిప్పుడు నీ కుమారుణ్ణి తీసుకుని సిరిడీకి పోయినట్లు నీ చిన్నతనములో మీ నాన్నగారు నిన్ను అక్కల్కోట్కర్ మహారాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళిరి. అప్పుడు ఆయన మీ నాన్నగారికి 2 రూపాయలనిచ్చినారు. మీ నాన్నగారి కాలమంతయు ఆయన వాని పూజించినారు. క్రమక్రమంగా ఆ విషయమునందరమూ మరచిపోయాము. నేటికి మరల నీ అదృష్టము చేత శ్రీ అక్కల్కోట్కర్ మహారాజులవారే సాయిబాబా రూపములో తిరిగి 3 రూపాయలిచ్చి నిన్ను అనుగ్రహించినారు అని చెప్పినది. దానితో పితళేకు బాబా పట్ల భక్తి విశ్వాసములు మరింత అయినవి. మరియు ఈ కథ ద్వారా మనకు శ్రీ సాయిబాబా, శ్రీ గురు దత్తాత్రేయులవారి అవతార పరంపరలోని అక్కల్కోట్కర్ మహారాజుగారి అవతారమేననున్నది కూడా స్పష్టమగుచున్నది గదా. ఇట్లే శ్రీ అవతార నిరూపణమునకు సంబంధించిన యొకొక్క ఘట్టమును కూడా పరిశీలించదముగాక. ఆత్మహత్యా దోషము. పూనా నివాసియగు గోపాలనారాయణ అంబాడేకర్ జీవితములో ఎన్నో కష్టములనుభవించినాడు. అయినను ప్రతి ఏటా సిరిడీకేగి బాబాకు తన బాధలను చెప్పుకొనుట, బాబా విని ఊకొట్టుట జరుగుచూనేయున్నవి. 7 ఏళ్లు గడిచినవి. 1916లో అంబాడేకర్ పరిస్థితి మరింత అధ్వానంగా తయారగుటచే తట్టుకొనలేక సిరిడీలోనే ఆత్మహత్య చేసుకొనించెను. ఆ రాత్రికే నూతిలో దుమికి చనిపోవలనని నిశ్చయించుకొనెను. అతని నిశ్చయం గ్రహించిన బాబా మరియొక చమత్కారమును నడిపినారు. అంబాడేకర్ బస చేసిన దీక్షిత్వాడాకు కొన్ని అడుగుల దూరములో ఉన్న హోటలు యజమాని సగుణ మేరు నాయక్ అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజువారి జీవిత చరిత్ర గ్రంథమునిచ్చి చదువమన్నాడు. అంబాడేకర్ చదువసాగెను. అందులో ఒక కథ ఇట్లుండెను. ఒకానొక భక్తుడు దీర్ఘవ్యాధితో బాధపడుచూ భరించలేక బావిలోనికి దుమికెను. వెంటనే అక్కల్కోట్కర్ మహారాజుగారు వచ్చి అతనిని బావిలో నుండి తీసి కాపాడి, భక్తుడా, పూర్వజన్మలోని పుణ్యపాపములు అనుభవించక తీరదు. నడుమలో ఆత్మహత్యకు పాల్పడినను ఆ పాపపుణ్యములు మరుసటి జన్మలో కూడా వెన్నంటి వస్తాయి సుమా. ఈ జన్మతో పోయేదానిని 10 జన్మలు చేసుకునేవేళ అని హెచ్చరించి దీవించినారు. ఈ కథ చదువుటతో అంబాడేకర్కు జ్ఞానోదయమైనది. తన కర్మము పరిపాకమునరించుటకే సాయిబాబా ఇంతదనకు ఉపేక్షించినారనియూ కర్మానుభవం తెలుసుకునివాడు సమయమునకు తనకా గ్రంథము నందింపజేసినందులకు బాబా పట్ల భక్తిభావముతో కృతజ్ఞతతో పులకితుడైనాడు. తదనంతరమన నిర్మలముగా సాయినాశ్రయించగా శ్రీ సాయిబాబా యొక్క ఆశీర్వాద ప్రభావము చేత త్వరలోనే అంబాడేకర్ జ్యోతిష్శాస్త్రమునందు ప్రావీణ్యమును సంపాదించి తద్వారా తన స్థితిగతులను మెరుగుపరుచుకొనగలిగినాడు. ఇది కూడా అక్కల్కోట్కర్ మహారాజుగారి అవతారమనుటకు బలమైన ఆధారంగా మిగిలియున్నది. బాబా అక్కల్కోట్కర్ మహారాజుగారి అవతారమనుటకు బలమైన ఆధారంగా మిగిలియున్నది. హరికానోబా, జరీకాపేట. హరికానోబా అనునతడు బొంబాయి నుండి సిరిడీ వచ్చెను. తలపై జరీపేట, కాళ్లకు క్రొత్త చెప్పులను ఉండెను. చెప్పులనొక మూల వదలి మసీదులోని కేగి బాబాకు నమస్కరించెను. బాబా యొక్క ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదమును తీసుకుని బయటకు వచ్చేసరికి అతని జోళ్లు కనబడలేదు. ఎంత వెదకిననూ దొరకలేదు. చికాకు పడుచూనే బసకు వచ్చి స్నానభోజనాదికములు ముగించుకొన్నాడు. కాని మనసంతయూ జోళ్లపైనే ఉన్నది. చేతులు కడుక్కొనుటకు బయటకు రాగా వీధిలో ఒక కుర్రవాడు హరీకాబేటా, జరీకాపేట అని అరుచుచూ వచ్చెను. అతని చేతిలో ఒక కర్ర ఉన్నది. దానికి క్రొత్త చెప్పుల జత కట్టి ఉన్నది. ఇంతలో ఎవరో కుర్రవాడిని ఇవరమడుగగా ఇట్లు అరవమని బాబా చెప్పారు. ఎవరైనా ఈ జోళ్లు తమవే అంటే అతని పేరు హరి, తండ్రి పేరు కానోబా, తలపై జరీపేట ఉంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుని అతనికి మాత్రమే ఇయ్యమన్నారు అని చెప్పాడు. హరికానోబా ఆ కుర్రవాడి వద్దకు పోయి తన వివరాలన్నీయూ చెప్పి జోళ్లు తెచ్చుకొనివాడు. కాని అతని నాశ్చర్యము మాత్రం వదలలేదు. తన పేరు హరి అనియూ, తన తండ్రి పేరు కానోబా అనియూ, ఆ చెప్పులు తనవేననియూ బాబాకెట్లు తెలిసినో బోధపడలేదు. ఒక వైద్యుడు. ఒకసారి ఒక మామల్దారు తన మిత్రుడైన యొక్క వైద్యుణ్ణి తనతో పాటుగా సిరిడీకి వచ్చుమని, బాబాను దర్శించుమని కోరెను. కాని ఆ వైద్యుడు తాను శ్రీరామభక్తుడగుటచే సిరిడీలోని మహమదీయ బాబాకు నమస్కరించననెను. అందులకు మామల్దారు నవ్వి, నేస్తమా, సిరిడీలో నీ నమస్కారాలకై ఆశపడేవారిగాని, నీపై ఒత్తిడి చేసేవారిగాని ఎవ్వరునూ లేరు. నీవు యథేచ్ఛగా ఉండవచ్చు అని చెప్పగా ఆ వైద్యుడు సిరిడీకి వచ్చెను. ఆ మిత్రులిద్దరూనూ బాబాను దర్శించుటకై ద్వారకామాయికి బోయారు. చిత్రమేమనగా బాబాకు నమస్కరించను అన్న వైద్యుడే అందరికంటే ముందుగా శ్రీ సాయిబాబాకు నమస్కరించెను. అంత తోటివారందరూ అట్లు చేయుటకు కారణమేమని అతనిని ప్రశ్నించగా, అయ్యా, ఆ గద్దెపై బాబా బదులు నా ఇష్టదైవమగు శ్రీరామచంద్రుడు కనిపించుటచే నమస్కరించినాను అని పలికెను. అందరూ అటు చూడగా శారికంటికి బాబాయే కనిపించెను. ఈ చమత్కారమునకు చకితుడైన ఆ డాక్టరు, ఈ బాబా మహమదీయుడుగాడు, మహాయోగసంపన్నుడు అని పలికి బాబా తన్ననాశీర్వదించు వరకు మసీదుకు పోనని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుని తన బసయందే యుండిపోయెను. కాని ఆ 4వ నాడే డాక్టరుగారి మరొక మిత్రుడు సిరిడీ వచ్చి బలవంతము చేయటచే తన ప్రతిజ్ఞను విరమించుకొని మసీదుకు వెళ్ల తప్పలేదు. అతనిని చూడగానే బాబా, ఏమి, ఈ డాక్టరుని ఎవరైనా ఆహ్వానించినారా అని ప్రశ్నించగా తన మనసు పసిగట్టిన బాబా మహాత్మ్యమునకు అబ్బురపడి పునఃపునః సాయిచరణములనంటూ ప్రణమించినారు. ఆ రాత్రే బాబా ఆ డాక్టరుకు స్వప్న సాక్షాత్కారమునొసగి ఆశీసులను అందించినారు. అది మొదలు బాబా పట్ల ఆ డాక్టరు ఎంతయో భక్తి ప్రవత్తులు కలవాడయ్యాడు. సమారాధనలో చమత్కారము. దహన్ మామల్దారుగానున్న బీవీదేవ్ గారి మత్తి ఏవియో 20-30 నోములు నోచినది.
అన్నిటికినీ కలిపి ఒకేసారి ఉద్యాపనము చేయుటగాని దరిదాపు 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసియుంచెను. ఆ సందర్భంగా జరుగు సమారాధనకు బాబా రావలనియూ లేకుంటే తనకు అసంతృప్తిగా ఉంటుందనియూ దేవుగారు జోగ్గారికి ఒక ఉత్తరము రాశాడు. జోగ్ ఆ ఉత్తరము వినిపించగా బాబా నవ్వుచూ, పెన్ను అంతగా గుర్తించుకున్న వారిని నేనెప్పుడూ మరువను. నీవు, మను, మరియొకరు మొత్తము ముగ్గురమును ఆ సమారాధనకు వెచ్చెదమని వ్రాయుము అని ఆదేశించారు. జోగ్ అట్లే ఉత్తరము వ్రాశాడు. ఆ ఉద్యాపనకు కొన్ని రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణ సేవలో చందాలు వసూలు చేయు మిషతో వచ్చి దేవుగారిని కలిసెను. దేవుగారు ఆ వ్యక్తిని ఒక 2-3 నెలలు ఆగిరమ్మని చెప్పెను. అతడు వెడలిపోయెను. ఇంతలోనే ఉద్యాపనము వచ్చినది. దేవ్ ఆ పనులలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయములో అంతకుముందు చందాలకై వచ్చిన బెంగాలీ దుస్తుల మనిషి వచ్చి తాను కూడా బ్రాహ్మణ సమారాధనలో పాల్గొనుటకే వచ్చితిననియూ తనతో పాటు మరిద్దరు కుర్రవాళ్లు ఉన్నారనియూ చెప్పెను. దేవ్ వారిని కూడా సాదరంగా భోజనానికి ఆహ్వానించెను. వారా భోజనము చేసి వెడలిపోయారు. ఆ సమారాధన వేళలో దేవుదృష్టి అంతయూ సాయిబాబాపైనే ఉన్నది. కాని సాయి జోగ్గాని రాలేదు. ఆయన నిరాశపడి వెంటనే బాబా వస్తుందని రాలేదు, ఆయన మాట తప్పినారు అని జోగ్కు ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరమందిన వెంటనే జోగ్ బాబా వద్దకు వెళ్ళెను. కాని జోగ్ ఉత్తరమును చదివి వినిపించకుండగానే బాబా వాగ్దానము చేసి దగా చేసితినని దేవు వ్రాయిచున్నాడు. అమాయకుడు, నా మాట నిలుపుకోవడానికి నా ప్రాణములైనా వదిలెదను. బెంగాలీ దుస్తులలో రాగానే చందాలుకై వచ్చినాననుకున్నాడు. అతని అనుమానమును తొలగించుటకే మరిద్దరితో కలిసి భోజనం చేశాను. అంతగా నన్ను పోల్చుకొనలేనివాడు నన్ను పిలవనేలా అనిరి. అది వినగానే జోగ్ ఆనందంగా దేవుకు భక్తులకు భగవంతుడే సేవకుడు. దాదాసాహెబ్ ఖాపర్డే గారి భార్య తాను సిరిడీలో ఉన్నన్ని నాళ్లునూ ప్రతిరోజూ మధ్యాహ్నము 12 గంటలకల్లా మసీదునకు స్వయముగా నివేదనము తెచ్చెడిది. దానిని బాబా ఆమోదించిన పిమ్మటనే ఆమె భోజనము చేయుచుండెడిది. ఒకనాటి మధ్యాహ్నం ఆ భక్తురాలు బాబా కాళ్లవద్ద కూర్చుని ఆయన పాదములను వత్తసాగినది. బాబా సహజసుందరముగా నవ్వుచూ తనకు పాదసేవ చేయుచున్న ఆమె చేతులను వత్తసాగినారు. ఈ అపూర్వ దృశ్యమును చూచి అచ్చటి వారందరూనూ అచ్చెరువొందుచుండగా శ్యామ, బాగున్నది, చాలా బాగున్నది, భక్తురాలునూ భగవంతుడునూ ఒకరినొకరు సేవించుకొనుట మహబాగుగా యున్నదనుచూ ప్రశంసించినాడు. సత్యమే గదా, భక్తుడు భగవంతునికిట్లు దాసుడో భగవంతుడు కూడా భక్తునకట్లే దాసుడగును. అందులకే కదా భగవద్గీతయందు శ్రీకృష్ణుడు ఎవరు నన్ను ఏ విధముగా ఆరాధింతురో వారిని నేనునూ అదే విధముగా అనుగ్రహించెదము అని చెప్పియున్నాడు. అసలు కృష్ణ అనగా తనను సేవించువారిని తాను సేవించువాడు అని అర్థమట. అందువల్లనే పరమాత్మ శబ్దం ఆయనకు ఉత్తరపదమై కృష్ణ పరమాత్మగా వాసికెక్కినాడు. అలనాడు తన పాదములనొత్తు శ్రీమతి భాషరడే చేతులనొత్తినట్టులే సర్వం సహా యజమానియయ్యునూ తనను సేవించు భక్తులకు తానే సేవకుడను శ్రీసాయి కృష్ణుడు మమ్ము సర్వదా సంరక్షించునుగాక. సాఠే కథ. హరిని నాయక సాఠేయనువాడు బ్రతికి చెడి బాబా ఆశ్రయము వరై సిరిడీ చేరినాడు. అచ్చట ఒక వారము రోజులలోనే గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణము చేయగా కడపటినాటి రాత్రి సాయిబాబా గురుచరిత్రమును బోధిస్తున్నట్లుగా కలగనినాడు. ఆ స్వప్నము గురించి కాకాసాహేబ్కు తెలుపగా ఆనాటి దర్బారులో కాకాసాహేబ్ స్వప్నభావము చెప్పవలసినదిగా బాబాను కోరెను. ఇంకొకసారి పారాయణ చేసినచో మేలు కలుగును అని బాబా చెప్పినారు. సరిగ్గా ఆ సమయమునకు బాబా పాదములనొత్తుచున్న హేమడ్ పంత్ ఈ సంభాషణను విన్నాడు. సాఠే ఒక వారము పారాయణలోనే బాబా యొక్క స్వప్న సాక్షాత్కారం అందినాడు. నేను 40 సంవత్సరములుగా పారాయణ చేయుచున్నను, అట్టి ఫలితము పొందలేకపోయిని. అతడు సిరిడీలో 7 రోజులు ఉన్నంతనే బాబా అతనిని అనుగ్రహించినాడు. 7 సంవత్సరములుగా నేనిందేయుండి సేవలు చేయుచున్నను, నన్నెప్పుడునూ నిట్లనుగ్రహించలేదుగదా అని మనసునందు నొచ్చుకొనివాడు. సాయిబాబా అతని అంతరంగమును పసికట్టినారు. వెంటనే అతనిని శ్యామావద్దకు పోయి అతనితో ఏదైనా మాటలాడిరమ్మని పంపివేసినారు. హేమాడ్ పంత్ శ్యామా ఇంటికి వెళ్లి బాబా ఆజ్ఞను తెలిపినాడు. శ్యామా నవ్వుచూ, పల్లెటూరివాడను, మాటలాడుటకు ఏమియుండును, నాకు తెలిసినదల్లా ఆ సాయినాథుడే, ఆయన తప్ప ఇతర మెరుగను. నీకభ్యంతరము లేనిచో బాబా ఒక భక్తురాలికి చేసిన ఉపదేశము గురించి చెప్పెదనని రాధాబాయి కథను చెప్పినాడు. ఒకప్పుడు సంగమనేరు నుండి వచ్చిన రాధాబాయి అను వృద్ధురాలు సిరిడీలో బాబా వద్ద ఏదైనా ఉపదేశం పొందనిదే తిరిగిపోరాదని తలచి సిరిడీలోనే మొండి ఉపవాసదీక్ష మొదలుపెట్టినది. 3 రోజులు గడిచినవి. వృద్ధురాలగుట వలన నీరసించిపోయినది. అది తెలిసిన బాబా ఆమెను మసీదునకు పిలిపించి ఇట్లు చెప్పసాగినారు. అమ్మా, నీకీ పట్టుదల ఎందులకు? నా యందు దయవుంచి నేను చెప్పునది శ్రద్ధగా వినుము. నేను నా గురువుకు చాలాకాలం శుశ్రూష చేసితిని, కాని వారు నా చెవిలో ఏ మంత్రమునూ యూదలేదు. మరి నేను నీ చెవిలో ఎట్లు ఉదగలను?
నేను నిత్యమునూ నా గురువుచే చూచు కూర్చుండెడివాడని వారినే ధ్యానించెడివాడని వారి సేవ తప్ప ఇతరం చేసెడివాడనే కాను. తల్లి, శిష్యుని నుండి గురువు రెండే రెండు వస్తువులను ఆశించును. ఒకటి శ్రద్ధ, రెండవది ఓర్పు, సాబురి. గురువు పట్ల శ్రద్ధ ఎంత ముఖ్యమో గురువుగారి అనుగ్రహమును అవగతము చేసుకొనుటకు ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు. ఓర్పు సమస్త కష్టములను, దుఃఖములను తొలగించును. శ్రద్ధ, సాబురి అనునవి రెండునూ లేనిదే గురువుదయ లభించుట దుర్లభం. అమ్మా, 12 సేవించిననూ నా గురువు నాకేమియూ చెప్పలేదు. నేనునూ వారిని ఏమియూ అడగలేదు, ఆశించనూ లేదు. నేను వారిని చూచుచుండెడివాడని, వారునూ నన్ను చూచుచుండెడివారు. వారు నన్ను చూపులతోనే పెంచెడివారు. జనని, తల్లి తాబేలు ఒక ఒడ్డునయుండును, పిల్ల తాబేలు ఇంకొక ఒడ్డునయుండును. ఆ తాబేలు తల్లి తన బిడ్డలకు పాలిచ్చుటగాని, ఆహారమిచ్చుటగాని చేయదు. ఆ ఒడ్డునుండి తన బిడ్డలమీదికి చూపులు ప్రసరించును. ఈ ఒడ్డున బిడ్డలెదిగిపోవును. అట్లే మా గురువు వారి దృష్టిని నా యందు నిలిపినారు. నేను నా మనసును వారియందు నిలిపినాను. మాతృమూర్తి, ఇప్పుడు నానుండే కాదు, వేరెవ్వరి నుండియూ కూడా మంత్రములనుగాని, ఉపదేశమునుగాని పొందవలసిన పనిలేదు. నీ చేష్టలను, చిత్తమును, ఆలోచనలను నీ గురువునందే లగ్నము చేయుము. నీవు పరిపూర్ణ హృదయముతో చూసినచో గురువు కూడా అట్లే చూసును. అమ్మా, ఏ సాధనలుగాని, షట్శాస్త్ర ప్రావీణ్యముగాని, అష్టాంగ యోగముగాని అవసరం లేదు. గురువునే విశ్వసించుము. ఎవరైతే తమ గురువునే సర్వస్వముగను, సర్వేశ్వరునిగను, త్రిమూర్తి స్వరూపునిగను ఎంచుదురో వారే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. ఇట్టి బాబా యొక్క సువిపుల బోధనతో ఆమె తన మొండిపట్టుదలను వదలి బాబానే గురువుగా వరించి వెళ్ళిపోయినది. శ్యామా చెప్పినది వినగానే హేమాడ్ పంత్కు అతఃపూర్వం ఏర్పడిన ఉదాసీన భావం తొలగిపోయింది. ఎవరిని ఎట్లనుగ్రహించవలనో గురువుకే తెలుసును. గురువుపై శ్రద్ధతో వారి అనుగ్రహమునకై ఓరిమి వహించుట ఒక్కటే మనం చెయ్యవలసినది. అంతేగాని గురువు వారికి చెప్పినారు, నాకు చెప్పలేదు అని బాధపడుట కేవలం మూర్ఖత్వనే అనుకున్నాడు. అంతలో మధ్యాహ్న హారతికి సమయమగుటతో పంతూ, శ్యామా ఇరువురునూ మసీదునకు వెళ్ళినారు. మసీదు భక్తులతో కిటకిటలాడిపోతోంది. మసీదు చేరగానే బాబా హేమాడ్ పంతును దగ్గరకు పిలిచి, శ్యామాతో ఏమి మాట్లాడావు అని అడిగినారు. హేమాడ్ పంత్ చెప్పినాడు, భక్తుల హారతిపాటలునూ తాళముల చప్పుడునూ మృదంగధ్వనియూ హోరెత్తిపోతున్నాయి. అయిననూ హేమాడ్ పంత్కు బాబా పలుకులను, బాబాకు హేమాడ్ పంత్ మాటలను ఏకాంత భాషణము వలె వినిపిస్తున్నాయి. బాబా హేమాడ్కు చెప్పిన పలుకులతో ఈ శీర్షికను ముగించుదముగాక. శ్రీసాయి ప్రబోధము. బాబా ఉవాచ, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను గుర్తుంచుకొనినచో చాలు, మిక్కిలి ఉపయోగించును. ఇంద్రియవృత్తులు నశింపనిదే కామము తొలగదు. అంతవరకునూ మీకు దృశ్యమానమగుచున్న ఏ రూపమునైనా ఆరాధించుడి. అంతటితో వృత్తులు కేంద్రీకృతమగు స్థాయి వచ్చును. ధ్యానం, ధ్యానించువాడు, ధ్యానింపబడువాడు అను భావత్రయము నశించి భగవత్తత్వం అవగహమగుట ఆరంభమగును. బాబా ఈ మాటలు పూర్తి చేయగా హారతి పూర్తి అయినది. మసీదులోని భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని నినదించినారు. ప్రియ పారాయణాపరులారా, మనము కూడా వారితో గొంతు కలిపెదముగాక. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 4వ రోజు పారాయణము సమాప్తం.